అందరికీ నమస్కారం. మా ఫ్యామిలీలో క్యాన్సర్ ఉంది, మరి నాకు కూడా రిస్క్ ఉంటుందా? ఇది చాలామందికి వచ్చేటువంటి కామన్ డౌట్. డెఫినెట్లీ కొన్ని క్యాన్సర్స్ వంశపారంపర్యంగా వస్తాయి. బ్రెస్ట్, ఓవరీ, కోలాన్, ఇంకా ప్రాస్టేట్ క్యాన్సర్ లాంటివి. కానీ కుటుంబంలో ఒకరికి క్యాన్సర్ వస్తే అందరికీ వస్తుంది అనుకోవడం తప్పు. హెరిడిటరీ క్యాన్సర్ రిస్క్ కేవలం 5-10% మాత్రమే. మిగతా 90% క్యాన్సర్స్కి మన లైఫ్ స్టైలే కారణం. కలుషిత ఆహారము, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఒబేసిటీ, స్మోకింగ్, ఆల్కహాల్, సరైనంత నిద్ర లేకపోవడం ఇవన్నీ కూడా జెనెటిక్ క్యాన్సర్ యొక్క రిస్క్ని మరింత పెంచుతాయి. సో మీ ఫ్యామిలీలో ఎవరైనా క్యాన్సర్తో ఎఫెక్ట్ అయి ఉంటే మీ రిస్క్ని ఎలా అసెస్మెంట్ చేయాలో చూద్దాం. ఫస్ట్, మదర్ సైడ్ కానీ ఫాదర్ సైడ్ కానీ 2-3 జనరేషన్స్ ఆఫ్ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్లో క్యాన్సర్ ఉందా తెలుసుకోవాలి. రెండవది, చిన్న వయసులోనే క్యాన్సర్ రావడం. 30 నుండి 40 ఏళ్లలో క్యాన్సర్ రావడం హెరిడిటరీ రీజన్ ఉండొచ్చు. మూడవది, సేమ్ పర్సన్స్కి మల్టిపుల్ క్యాన్సర్స్ వచ్చాయా? ఉదాహరణకి బ్రెస్ట్ అండ్ ఓవరీ లేదా కోలాన్ అండ్ యూట్రస్ క్యాన్సర్స్. ఇవే మేజర్ క్లూస్. ఇటువంటి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారు తప్పనిసరిగా హెరిడిటరీ క్యాన్సర్ స్క్రీనింగ్ ఇంకా జెనెటిక్ కౌన్సిలింగ్ చేయించుకోవాలి. కంప్లీట్ జీన్ సీక్వెన్సింగ్ లేదా లిమిటెడ్ టెస్ట్ BRCA, HNPCC లాంటి జెనెటిక్ చెక్ చేయాలి. రిస్క్ కన్ఫర్మ్ అయితే పర్సనలైజ్డ్ స్క్రీనింగ్ ప్లాన్, ప్రివెంటివ్ మెడిసిన్స్, అలాగే ప్రివెంటివ్ సర్జరీస్, ఇంకా ఫర్టిలిటీ ప్లానింగ్, లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి కూడా స్పెసిఫిక్ గైడ్లైన్స్ ఫాలో చేయాల్సి వస్తుంది. వీటి వల్ల రిస్క్ని చాలా వరకు తగ్గించవచ్చు. మీ రిస్క్ ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా తెలుసుకోవాలంటే రిస్క్ అసెస్మెంట్ చేయించండి. హెరిడిటరీ క్యాన్సర్ రిస్క్ is not a life sentence. We have options. Thanks for watching.